మహాశివరాత్రి అనేది పరమశివుడికి అంకితమైన పవిత్రమైన పండుగ. ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివరాత్రి అంటే శివుని ఆరాధించే పవిత్రమైన రాత్రి అని అర్థం. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటంటే, ఈ రాత్రి శివ పార్వతీదేవి వివాహం జరిగిన రోజు అని పురాణాలు చెబుతాయి. శివుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన రోజు. శివునికి బిల్వపత్రాలు ఎందుకు సమర్పిస్తారంటే, ఈ 3 ఆకులలో బ్రహ్మ, విష్ణు, శివుడు త్రిమూర్తులుగా దేవతల ఆశీర్వాదం పొందుతున్నట్టుగా భావిస్తారు. బ్రహ్మ సృష్టిని సృష్టిస్తాడు, విష్ణు సృష్టిని పాలిస్తాడు, శివుడు నటరాజ రూపంలో తాండవం చేస్తాడు. ఆ నృత్యంలో విశ్వంలోని సృష్టి స్థితి లయ చక్రం అంటే పుట్టడం, వెళ్ళడం, మళ్ళీ పుట్టడం అనే నిరంతరమైన ప్రక్రియ జరుగుతుంది. అందుకే శివుడు సంహారకుడు మాత్రమే కాదు, కొత్త సృష్టికి మార్గం కల్పించే మహాదేవుడు. శివరాత్రి రోజున ఉపవాసం వల్ల శరీరానికి వచ్చే లాభాలు. ఉపవాసం రోజు నీరు ఎక్కువగా తాగుతూ ఉంటే శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్తాయి. రోజు ఆహారం తీసుకోవడం వల్ల డైజెషన్ వ్యవస్థ నిరంతరంగా పనిచేస్తుంది. దీంతో ఉపవాసం రోజు పండ్లు తినడం ద్వారా డైజెషన్ తేలికై రిపేర్ అవుతుంది. అలాగే కోపం, టెన్షన్లు కూడా తగ్గుతాయి. ఈ రోజు రాత్రి జాగారం చేసి అజ్ఞానం తొలగి జ్ఞానం వెలుగుతుందని అంటారు. మహాశివరాత్రి జాగారం అనేది నిద్ర లేకుండా ఉండటం కాదు, మనలోని చీకటిని తొలగించి వెలుగును పొందే ఆధ్యాత్మికమైన మనసు ప్రశాంతంగా ఉంటుందని నమ్మకం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ.